ప్రకాశం జిల్లా ఒంగోలు ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం 700 అడుగుల భారీ త్రివర్ణ పతాకం తయారు చేయగా ఆ భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు ఒంగోలు ఎంపీ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఒంగోలు పురవీధుల్లో భారీ ర్యాలీ జరిగింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు ఒంగోలు ఎంపీ ఈ సందర్భంగా మాట్లాడారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రకాశం జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నాము. చాలా కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ రోజు పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక మ్యారథాన్ వాక్ అనేది పెట్టారు. సో ట్రై కలర్ ఫ్లాగ్ ని ఒక మ్యారథాన్ వాక్ ఇక్కడ స్టార్ట్ చేశారు. సో దీని ద్వారా ఏంటంటే ప్రజలందరికీ కూడా దేశభక్తిని తెలియజేయడం ఒకటి, తర్వాత ఎవరైతే మనకి ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో పాటు ఈ పొసెషన్ చేయడం వల్ల దాని యొక్క ఇంపార్టెన్స్ని కూడా వీళ్ళందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక మ్యారథాన్ వాక్ పెట్టారు. సో ఇది చాలా అభినందనీయం. ప్రతి కాలేజ్ కూడా ఇట్లా మనం చేసి ఎస్పెషలీ యూత్లో పేట్రియాటిజం పెంచాలనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అందులో భాగంగా ఈ కాలేజ్ చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ సో ఈ పొజిషన్ని కంటిన్యూ చేస్తున్నాము. రేపు జరగబోతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. 3000 విద్యార్థులతో పెద్ద జెండాని కూడా తీసుకొచ్చి ఆ జాతీయ సమైక్యతా భావంతో అందరికి కూడా తెలిపే విధంగా కూడా స్వాతంత్రం వచ్చిందని అంటే అందరు కష్టాలు పడితేనే వచ్చింది. దాదాపు 80 సంవత్సరాల్లో మనం చూస్తున్న అభివృద్ధి అనేది స్వాతంత్రం రాకమున్నప్పుడు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏమన్నది అనేది కూడా ఆంధ్రప్రదేశ్కి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా మనం ఎంతో కూడా అభివృద్ధి కూడా ఎందుకో సాధించుకుపోతున్నాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల వారిని కూడా దగ్గరికి తెచ్చుకుంటూ ప్రభుత్వాలు కూడా నడుపుతున్న తీరు చూస్తున్నాం. అందుకే మనం హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనేది ఒక సంతోషంగా రేపు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నలుమూలల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఇండిపెండెన్స్ వేడుకలు కూడా ఘనంగా కూడా జరగబోతున్నాం.